ఇప్పుడు మీరు చాలా చూసింటారు, ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళారు, అన్ని చోట్ల తిరిగారు కాబట్టి మీకు చాలామంది చూసి వాళ్ళలో చూసి టాలెంట్ చూసి ఉంటారుగా, పలానా వాడు వీళ్ళు అద్భుతంగా చేస్తారు అలా అనిపించిన వ్యక్తులు, అద్భుతంగా అనిపించిన వ్యక్తులు ఎవరెవరు తారసపడ్డారు మీకు కోఆపరేట్ చేసిన వాళ్ళు కానీ ఈ సినిమా విషయంలో కానీ? చాలామంది ఉన్నారు. అంటే అది ఇక్కడ మీకు నేను ఆ పేర్లు చెప్పినా ఎవరికి తెలియదండి. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పర్సన్స్ ఉన్నారండి. ఇంత వర్క్ చేస్తున్నారా అని మీరే ఆశ్చర్యపోయేలాగా. అది నేను ఒక ఐపీ చేశానండి అభిమన్యు మీద. అప్పుడు జాబ్స్ మీద ఫెడప్ అయిపోయి ఇంకా జాబ్స్ వద్దు, నేను ఏదైనా చేద్దామని చెప్పి ఫస్ట్ టైం మహాభారతంలో అభిమన్యు క్యారెక్టర్ తీసుకొని లవ్ అండ్ వార్, పద్మవ్యూహం అంటామండి మనం, సౌత్ చక్రవ్యూహం అంటారు. దాని మీద 18 వాల్యూమ్స్ మహాభారతంలో కూడా వాట్ ఈస్ ద పద్మవ్యూహం అనేది వార్ స్ట్రాటజీ రాసి లేదండి. దాన్ని నేను ఇంటర్ప్రిటేట్ చేస్తూ 2 years ఆ ఐపీ మీద కూర్చున్నానండి. ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేద్దాం, ప్రపంచంలో ఇంత పెద్ద వార్ స్ట్రాటజీ ఎక్కడ ఉండకూడదు అన్న లెవెల్లో తయారు చేశానండి దాన్ని. మీరే చేశారు? నేనే చేస్తాను, నా దగ్గర ఐపీ ఉందండి కంప్లీట్లీ. మీరు చూపిస్తానంటే నేను విజువల్స్ కూడా ఇస్తాను. ఓకే. సో దానికి అప్పుడు నేను హై ఎండ్ టెక్నీషియన్స్ వాడండి. అన్నిటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఐఐటి పవై డిజైనింగ్, ఇలాంటి క్రియేటివ్ పీపుల్ని పెట్టుకొని నా ఫ్రెండ్స్ అండి, నా మనీతో, నా పాకెట్ మనీతో నేను పూణేలో ఒక ఫ్లాట్ తీసుకొని, ఫ్యామిలీ ముంబైలో ఉండేది, ఫ్యామిలీని వదిలేసి కూర్చొని నేను తయారు చేసిన ప్రోడక్ట్ అండి అది. పొరపాటు ఏం జరిగిందంటే నాకు బిజినెస్ తెలియదు, టెక్నీషియన్గా దాన్ని ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకెళ్లే ప్రోడక్ట్ తయారు చేశాను. ఎంటైర్ బైబిల్ తయారు చేశానండి. హైదరాబాద్ వచ్చాను, కొంతమంది పీపుల్ నాకు అటు ఇటు మొత్తానికి కాలేదు. అది యాక్చువల్గా అది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రోడక్ట్ అండి, నాట్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఆర్ హిందీ ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్. ఇట్స్ హ్యూజ్ స్కేల్ అండి. అంటే నేను చేసిన పద్మవ్యూహం 28 lakh పీపుల్తో ఒక వార్ స్ట్రాటజీని క్రియేట్ చేశానంటే దానికి ఎంత కాలం కూర్చొని ఉంటారండి. ఒక లోటస్, ఆ లోటస్ లో పీపుల్. ఇప్పుడు మీ దగ్గర ఉందండి ఆ ప్రాజెక్ట్ అంతా? ఉందండి, టోటల్ గా మొత్తం. అది కరోనా తర్వాత, అది నా ఓన్ అండి, నా ఓన్ ఐపీ. కరోనా తర్వాత నాకు డిజ్నీ వాళ్ళు అప్రోచ్ అయ్యారండి. డిజ్నీ ఫాక్స్టార్ ని ఎక్వైర్ చేసిందండి. డిజ్నీ ఫాక్స్టార్ కలిపి బాహుబలి ఇన్స్పిరేషన్ తో వాళ్ళు ద బిగ్గెస్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు ఇండియాలో. అంటే డిజ్నీ వాళ్ళ దగ్గర అంటే ఇంకా అంతకుమించి బిగ్గెస్ట్ ఎవరు చేయలేరు. దాన్ని 3 నెలలు నెగోషియేషన్స్ ఇవన్నీ నడిచాయి నాకు కాపీ రైట్స్ తీసుకోవడానికి. అది చాలా పెద్ద డిస్కషన్స్ అన్ని నడిచాయి. తర్వాత కాలేదండి. కాలేదంటే రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇది మనం పెద్ద సినిమాగా చేద్దామండి, ఇది ఏమంటారు? చాలా మంది ఎప్పుడు చేయరు కానీ వాళ్ళు అది ఇంకొకలా చూశారు. కొంతమంది సాంగ్స్ అడిగారండి అందులో. అది నాకు కొన్ని అది చెప్తున్నాను. సాంగ్స్ కూడా చేయించారా? లేదు, సాంగ్స్ ఉండవండి. ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. అంటే ఇట్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ కింద నేను చూశానండి. ఆ చోటగా నాకు డిజ్నీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఆ విజన్ ఉన్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ కావాలండి డెఫినెట్ గా దానికి. ఎందుకంటే ఇట్స్ అంత పెద్ద వార్, లవ్ అండ్ వార్ అనేది ఎప్పుడైనా సక్సెస్ఫుల్ ఫార్ములా అండి. ఎక్కడైనా బ్రేవ్ హార్ట్ తీసుకోండి, గ్లాడియేటర్ తీసుకోండి, ఇవన్నిటి కూడా మహాభారత్లోని ద బెస్ట్ ప్లాట్, నాకు వన్ ఆఫ్ ద నచ్చిన ప్లాట్ అండి అభిమన్యు. ఇక్కడ వారే ఉంటుంది కానీ లవ్ ఎక్కడ ఉంది? అక్కడ శశిరేఖ, మీరు మాయాబజార్లో శశిరేఖ చూశారు, శోభన్బాబు వీరాభిమన్యులో ఉత్తరాన్ని చూశారు. ఈ అమ్మాయిని అక్కడ చూడలేదు, అక్కడ ఈ అమ్మాయిని చూడలేదు. నేను 2 పెట్టి మరి స్క్రిప్ట్ తయారు చేశానండి. మీ దగ్గర చాలా స్క్రిప్ట్లు కూడా ఉన్నాయండి. స్క్రిప్ట్ నేను ఇచ్చానండి, మంచి అనురాగ్ కశ్యప్ వాళ్ళ టీంతో చేయించుకున్నాను. నాకు కావాల్సింది నేను స్క్రిప్ట్ తయారు చేయించాను. మొత్తం ఈవెన్ భావం ఎలా ఉండాలి అన్న దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కూడా డిజైన్ చేశానండి. ఒక 4 minutes ఆఫ్ వీడియో తయారు చేశాను, ఎలా వస్తే బాగుంటుంది అని. అది కాలేదంటే ఒక పెద్ద పీపుల్ వరకు వెళ్ళింది. ఈవెన్ షారుఖ్ ఖాన్ కొడుకులు కూడా పెట్టుకుందాం అన్న లెవెల్ కూడా డిస్కషన్స్ వెళ్ళాయండి. అయితే 16 years లో చనిపోతాడు కదా అభిమన్యు. దట్ ఈస్ ద టాస్క్ అండ్. కమర్షియల్లీ పెద్ద హీరో ఉండాలి ఇంత బడ్జెట్ మూవీకి. పెద్ద హీరోకి అభిమన్యు రేపు మహాభారతం దీని మీద పెట్టొచ్చు కదా పోనీ. ఎక్స్క్లూజివ్ అభిమన్యు వెళ్ళాలంటే అంత బడ్జెట్ హ్యాండిల్ చేయాలంటే ఒక స్టార్ హీరో అయితే కావాలి సార్. స్టార్ హీరోస్ అంతా ఈ ఏజ్ కి సెట్ అవ్వరు కదా సార్. వీరాభిమన్యు సినిమా హిట్ అయింది కదండి ఆ రోజుల్లో. అది బ్లాక్ అండ్ వైట్, అది వేరు. ఇది అంటే నేను చూసిన విధానం వేరే. నా విజువల్స్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది. దట్ దిస్ అ కంప్లీట్లీ యూనివర్సల్. వార్ స్ట్రాటజీనే మనం తీసుకోవాలి. వార్ స్ట్రాటజీ నేను చాలా చేశానంటే ఎన్ని పెటల్స్ వస్తాయి, ఒక లోటస్ లో ఎన్ని పెటల్స్ వస్తాయి, పెటల్ కి ఎంతమంది ప్లేస్ అవుతారు, ఏ పెటల్ వాళ్ళ యాక్టివిటీస్ ఏముంటుంది అన్నది వెరీ ఇన్ డెప్త్ 2 years దాని మీద నేను ఒక రీసెర్చ్ చేసి బుక్స్ రాశాను. రీసెర్చ్ చేయలేదు, ఎక్కడ రీసెర్చ్ పాయింట్స్ లేవండి. కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను మహాభారతం నుంచి. మీతో మాట్లాడితే నాకు ఐడియా వచ్చింది. నాకు స్పిరిచువల్ మీద, అసలు స్పిరిచువాలిటీ అండి పెద్ద సబ్జెక్ట్ ఇది. మన దేహంలోని షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాలు ఇవన్నీ చేయాలంటే మీలాంటి వాళ్ళతో కూర్చుంటేనే అసలు జీవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మనం ఎక్కడ చూడాలి, మన లోపలికి మనం ఎలా వెళ్ళాలి, ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మీరు ఇది ఉంటే అద్భుతంగా చేయొచ్చండి. మన ఎప్పుడు ఎవరో ఓం శాంతి వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు అన్నారా, బ్రహ్మకుమారిస్ వాళ్ళు అయితే నేను ఇంకా స్టూడియో సెటప్ గట్టలేదు కదా. నాకు ఓం శాంతి అని కాదులేండి, చక్రాస్ మీద వాటి మీద కొంత ఐడియా ఉంది. వాట్ ఈస్ అది చెప్పాలండి జనాలకి. అంటే మరి కంప్లీట్ డాక్యుమెంటరీ అవుతుంది. డాక్యుమెంటరీ అవ్వదు అంటే సినిమాగా చెప్పాలి దాన్ని. సినిమాగా నేను ఇంకోటి చెప్తానండి. నేను రామాయణానికి ముందు ఒక స్టోరీ చెప్తానండి. అది పెద్ద స్క్రిప్ట్ తయారు చేశాను.
అది కానీ ఎవరైనా చేస్తే అవతార్ 3 అనొచ్చు, Aquaman 4 అనొచ్చు. ఇంతంత పెట్టుకుని మీ దగ్గర అది ఒక ఇది మొత్తం ఉంది. VFX బేస్డ్, కంప్లీట్లీ ఫ్లోర్ లోనే షూట్ అవుతుంది. ఇంకా నేను Aquaman కి అవతార్ తో మాట్లాడానంటే చూడండి, అంత సీజన్ అంత యూటిలైజ్ చేయగలగాలి. మన భారతాల్లోని, మన రామాయణంలోని, దానికి ముందు కూడా మన హిందూ పురాణాలు బోర్డు సబ్జెక్టులు ఉన్నాయి సార్. యూనివర్సల్ వాళ్ళు ఎవరు తట్టుకోలేరు, గ్రీక్స్ కానీ వీళ్ళెవరు కూడా. దాన్ని చూపించే విధానం, స్కేల్, ఇదంతా కూడా ఇంపార్టెంట్. మిమ్మల్ని నేను ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఎవరైతే రాజమౌళి గారి సినిమా ప్రొడ్యూసర్స్ కేఎల్ నారాయణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు పార్ట్నర్స్, వాళ్ళు చేస్తున్నారు. ఆయన దగ్గర ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు తెలుసు కదా మీకు, ఆయన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, వెబ్ సిరీస్ కోసం చేద్దామని ఆలోచన హనుమంతుడి మీదే ఉంది. కంపల్సరీ మేము తీసుకెళ్తాను నేను ఆయన దగ్గరికి. ఎందుకంటే నేను అదే మొన్న కూడా అన్నా, ఈ హనుమాన్ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు వెంటనే మీరు స్టార్ట్ చేయండి సార్ ఇది. ఆ సబ్జెక్ట్ నేను విన్నా, గోపాల్ రెడ్డి గారు నాకు చెప్తే నేను విన్నా. అంటే టిపికల్ హనుమాన్ సబ్జెక్ట్ లేదా సోషల్ ఫ్యాంటసీ? సోషియో ఫాంటసీ కాదు, హనుమంతుడి మీదే ఉంది. ఓకే, హనుమంతుడి మీదే ఉంది ఆ సబ్జెక్ట్, నేను విన్నాను. అంటే క్లైమాక్స్ మీద కొంత మార్పులు చేర్పులు చేసే ఆలోచన ఉన్నాడు ఆయన. అంటే ఈ సినిమా జరుగుతూ ఉంటుంది, రాజమౌళి మహేష్ బాబు గారి సినిమా జరుగుతూ ఉంటుంది. మీకు ఆ సినిమా అది ఆయన దగ్గర తీసుకెళ్తే కానీ, మీరు కూర్చుంటే కానీ, మీరు నిజంగా మీ దగ్గర ఇంత నిధి ఉందనే నాకు తెలియదు. లేదు, ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ నాకు వెరీ లెంతీ మీటింగ్, అంటే ఇంత ఇన్ఫర్మేషన్ నేను కూడా ఎక్కడ, ఎందుకంటే ఇది మనకి పాటలుగా మనం చేసుకోవాల్సిన ఇంటర్వ్యూ మీద కూర్చుంటే, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కూడా జనాలకు కూడా తెలియాలి సార్. ఒకటి మాత్రం చెప్తున్నాను, మనకున్న పురాణాల్లో ఉన్న సబ్జెక్ట్స్ యూనివర్సల్లీ ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళచ్చు. నేను ఇప్పుడు చెప్పిన అభిమన్యు చిన్నది, ఇదే చిన్నదనం అంటే ఇంకా ఎంత పెద్ద ఐడియాస్ ఉన్నాయి చూడండి. కానీ నేను ఐఎమ్ నాట్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. వాళ్ళు నిజంగా అలాంటి ఐపీస్ తో వస్తే VFX పరంగా ఏ రేంజ్ సపోర్ట్ కానీ ఎంత స్ట్రెచ్ కానీ వెళ్తాను సార్ నేను.